దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయం మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట నాకు ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఇక ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడా, యేసయ్యా, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నా. గడిచిన దినములన్నీ కూడా మమ్మల్ని యొక్క కృప కలిగిన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచిన దేవుడవి. ఇదిగోనని ఉదయకాల సమయం ముందు మరొకసారి ప్రభా, మీరు మళ్ళీ కృప చూపి కనికరము దయచేసి మీరు మాకు అనుగ్రహింపచేసిన మరొక నూతన దినాన్ని బట్టి, ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రముల తండ్రి. నేను నిత్యముగా ప్రభా, మీ యొక్క వాక్యము ద్వారా, ఈ గడియ వర్తమానముల ద్వారా తండ్రి, మరొకసారి ఒక గొప్ప సహవాసాన్ని మేము కలిగి ఉండబోతుండగా మీ కృప మాకు దయచేయండి, మీ కనికరం మాకు దయచేయండి. ఈ ఉదయకాల సమయం ముందు నాయన, మాకు కావలసిన వాక్కు ద్వారా నేరుగా సూటిగా నాతో మాతో మా అందరితో మాట్లాడండి. నిత్యముగా నాయన ఇక ధ్యానములు మాకు మా కుటుంబాలకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మమ్మల్ని మీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. నవంబర్ 5వ తారీఖున కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము నుండి, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. సంపూర్ణ విమోచనము అనేటువంటి వర్తమానం. యేసు ఖచ్చితముగా పరిపూర్ణముగా మానవుడు. ఆయన మనిషి వలె తిన్నాడు, మనిషి వలె ఏడ్చాడు. ఆయన మానవుడయ్యాడు. ఆయన తన భౌతికమైన రూపములో పరిపూర్ణముగా మానవుడు. ఆయన తన ఆత్మలో సంపూర్ణముగా పరిపూర్ణమగు దేవుడు. కాబట్టి ఆయన తనలో ఉన్న ఆత్మకు తన శరీరమును లోపరిచాడు. మీరు చూసారా, ఆయన మనవలనే అన్ని విషయములలో శోధింపబడిన. ఆయన మనుష్యుడు, దేవదూత కాదు. ఆయన మానవుడు. ఆయన మనవలను కోరికలు శోధనలు కలిగి ఉన్నాడు. ఆయన శోధించబడ్డాడు అని బైబిల్ చెప్పుచున్నది. ఆయన మానవుడు. శోధనలు పైగా నుండుటకు ఆయన దేవదూత కాదు. ఆయన దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడ్డాడు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పబడినది. ఆయన మానవుడు, పరిపూర్ణముగా మానవుడు. పరిపూర్ణమైన విమోచన అనుగ్రహించుటకు దేవుడు పరిపూర్ణమైన మానవుడిని తీసుకొని ఆయన తన ఆత్మతో నింపాడు. ఆయనలో పరిశుద్ధాత్మ పరిమితి లేకుండా ఉండెను. ఆయన కూడా మన వలనే శోధించబడ్డాడు. ఆయన పరిపూర్ణముగా దేవుడు. ఆయన మృతులను లేపుట ద్వారా, ప్రకృతిని ఆపుట ద్వారా, గాలి అలలలో కొట్టబడిన సముద్రపు అలలను గాలులను ఆపుట ద్వారా ఆయన దానిని నిరూపించాడు. ఆయన వృక్షములతో మాట్లాడినప్పుడు అవి ఆయనకు లోబడ్డాయి. ఆయన లోపల దేవుడై ఉండెను. ఆయన మానవుడిగా ఉండగలడు. ఎందుకనగా ఆయన మానవుడు. కానీ దేవుని సేవ నిమిత్తము ఆయన తనను తాను సంపూర్ణముగా దేవుని చేతులలోనికి అప్పగించుకున్నాడు. ఆయనే మన మాదిరి. స్త్రీ పురుషులమైన మనము క్రైస్తవులము. ఆయన మన మాదిరి అయితే దేవుని రాజ్య పౌరులముగా మనలను మనము సంపూర్తిగా పరిశుద్ధాత్మ హస్తములకు అప్పగించుకుందాము. ఆయన పూర్తిగా మానవుడు. ఆయన పూర్తిగా దేవుడు. కానీ ఆయన శారీరక అవయవములను, తన సొంత ఆలోచనను, తన క్రియలను, తన చింతలను లోపరచెను. నా తండ్రి సంతోషించు కార్యములనే నేను చేయుచున్నాను అని ఆయన చెప్పాడు. నీవు కూడా ఆ రీతిగా చేయాలి. సంపూర్తిగా మానవులను విమోచించాడు. యాజకులు ఆయన దగ్గరకు వచ్చారు. గొప్పవారు ఆయనను రబ్బీ, బోధకుడా అని పిలిచారు. ఆయనకు లంచం ఇచ్చి తమ మత శాఖలలో చేర్చుకొనుటకు ప్రయత్నించారు. కానీ ఆయన పూర్తిగా విడిపింపబడెను. ఎందుకనగా
ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచెను. కీర్తనాకారుడు అతడు నా యందు నమ్మిక ఉంచెను కనుక నేను అతడిని విడిపించెదను అని చెప్పలేదా? కుక్కల నుండి అతడిని విడిపించెదను, ఏలయనగా అతడు నా యందు నమ్మిక ఉంచెను. మన జీవితయాత్ర అంతిమ గడియలో ప్రవేశించినప్పుడు నా కొరకు దానిని కోరుకొనుచున్నాను. మీరు అదే కోరుచున్నారని తలంచుచున్నాను. ఆయన నన్ను గురించి ఈ విధంగా చెప్పాలి: మరణపు కోరల నుండి అతడిని విడిపించెదను, ఏలయనగా అతడు నన్ను నమ్మి ఉండెను. పునరుద్ధాన ఉదయమున నేను సమాధి నుండి అతడిని విమోచించుదును. సంపూర్ణముగా శరీరము, ప్రాణము, ఆత్మను విమోచించెదను, ఏలయనగా అతడు నా యందు నమ్మిక ఉంచెను. ఆమేన్. వాల్యూమ్ 2, లూకా సువార్త 22వ అధ్యాయము 28వ వచనము నుండి. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనిను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెలుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నానెను. మరియు ఆయన, సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనను తక్కువాయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిరి. అందుకైన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవలను, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను. ఆయన అక్రమకారులలో ఒకడిగా ఎంచబడిను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాను నేను. వారు, ప్రభువా, ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పెను. సజీవ దేవుని తప్పిపోని వాస్తవములు అనేటువంటి వర్తమానం. యేసు మానవ జీవితములలోనికి దేవుని తీసుకుని వచ్చెను. దేవుడు మానవునిగా మారెను. యేసు జన్మించినప్పుడు దేవుడు మానవునిగా మారెను. తద్వారా ఆయన మానవుల్లో నుండి మానవునితో సహవాసము చేసెను. ఎందుకు? ఒక సంకల్పమును నెరవేర్చుటకు. అది మానవుని దేవుని యొద్దకు తీసుకుని వచ్చుట, సంఘం యొద్దకు కాదు. కానీ దేవుడు ఏమై ఉండెనో అక్కడికి దేవునిని మానవునికి ఎదుట పెట్టుటకు యేసు వచ్చెను. కానీ మనిషి దానిని కోరుకొనలేదు. అదేవిధంగా దేవునిని మానవుణ్ణి ఎదుట పెట్టుటకు ఈ దినమున పరిశుద్ధాత్మ వచ్చెను. కానీ మనిషి సంగమునకు వెళ్ళాలని కోరుచున్నాడు. అది అతని ఆలోచనలో మునిగిపోయినది. మానవ జ్ఞానముతో దేవుణ్ణి మనము తెలుసుకొనలేమని మనము గ్రహించాలి. నూతన జన్మ పరిశుద్ధాత్మ ద్వారా దేవునిని మనం ఎరుగుదుము. మరొక మార్గము లేదు. పరిశుద్ధ గ్రంథము తేటగా ఈ సంగతి చెప్పుచున్నది. పరిశుద్ధాత్మ లేకుండా ఎవడును యేసును క్రీస్తు అని పిలవజాలడు. నీవు ఎన్నడూ పరిశుద్ధాత్మ పొందనట్లయితే క్రీస్తు అనగా ఏమిటో నీకు ఎన్నడూ అర్థము కాదు. ఏలయనగా పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన ఎవరో బయలుపరుచుకొనును. నువ్వు పరిశుద్ధాత్మను పొందు వరకు మార్పు చెందవు. పరిశుద్ధ గ్రంథము ఆ విధంగా చెప్పినది. పేతురు రక్షించబడి పరిశుద్ధపరచబడిన తర్వాత ఆయన సువార్తను ప్రకటించుటకు, అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు అధికారం ఇవ్వబడిను. అయినను అతడు పరిశుద్ధాత్మ పొందు వరకు మార్పు చెందలేదని యేసు తేటగా చెప్పెను. మరియు ఆయన చెప్పెను, నీవు మార్పు చెందిన తర్వాత నీ సహోదరులను బలపరచుము. అది ఆయన అప్పగింపబడిన రాత్రి. అప్పటికి అతడు ఇంకనూ మార్పు చెందలేదు. ఒక వ్యక్తి తన స్వయం చిత్తమునకు మరణించి పరిశుద్ధాత్మ పూర్తిగా ఆ వ్యక్తిని స్వాధీనంలోనికి తీసుకునే వరకు ఏ వ్యక్తి నిజముగా మార్పు చెందడు. అది వారికి ఇష్టం లేదు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తితో అక్రమముగాను మరొక వ్యక్తిలో సక్రమముగాను ప్రవర్తించదు. ప్రతి వ్యక్తిని తన గుణలక్షణంలోనికి మార్చును. చూసారా? ఏలయనగా అది నిన్ను నడిపించు ఆత్మ. దాని స్వభావమునకు నీవు లోబడినట్లు చేయును. దానిని నీ స్వభావంలోనికి లోపరుచుకోలేవు.
నీవు దాని స్వభావమునకు లోబడాలి. పరిశుద్ధాత్మ నీవు ఆ విధంగా జీవించినట్లు, దానిని ప్రేమించినట్లు చేయను. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు నీవు సంతోషంగా లోక కార్యములను విడిచిపెడతావు. అది నిన్ను కడిగి పరిశుద్ధినిగా చేసి ఆయనను వెంబడించాలనే కోరిక కలిగించును. దాన్ని గూర్చి నీవు ఆకలి కొంటావు. అది నిజత్వమును తెచ్చును. ఆమేన్, ఆమేన్. వాల్యూమ్ 3 131వ కీర్తన 1వ వచనము నుండి. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీద చూచినవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకుంటలేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. పరిపూర్ణ బలహీనత ద్వారా పరిపూర్ణమైన బలము అనేటువంటి వర్తమానం. యోబు తన శక్తిని అంతటినీ పోగొట్టుకున్న తర్వాత దేవుడు అతనికి రాజకుమారుడు అయ్యే అధికారమును అనుగ్రహించాడు. చూసారా, పౌలు తన చదువును వేదాంత జ్ఞానమును పోగొట్టుకున్న తర్వాత దేవుడు అతడిని అన్యజనులకు అపోస్తులుడిగా నియమించాడు. మోషే తన సామర్థ్యం అంతటిని పోగొట్టుకొని బలహీనుడైన తర్వాత దేవుడు అతడిని శక్తిమంతునిగా చేసి ఆత్మశక్తితో ఐగుప్తునకు పంపించాడు. 80 సంవత్సరముల వయసులో అతని చెంపల మీద నుండి వెంట్రుకలు క్రిందికి వేలాడుచున్నాయి. అతని భార్య కంచరి గాడిద మీద కూర్చొని ఉన్నది. ఆమె ఒడిలో చిన్న కుమారుడు కూర్చొని ఉన్నాడు. అతడు ఒక చేతిలో ఒక కర్రను పట్టుకొని వెళ్ళి ఐగుప్తును జయించాడు. అవును, చూసారా, అతని వెనుక సైన్యము లేదు. అతడు ఆ విధముగా సైన్యముతో వెళ్ళాలని ఒకప్పుడు కోరి ఉన్నాడు, కానీ ఆత్మశక్తితో వెళ్ళాడు. ఆమేన్. నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడవు. అతడు ఆ మార్గంలో నడిచి వెళ్ళుచున్నాడు. అతడు నత్తిగా మాట్లాడలేదు, అతడు తూలిపోలేదు, అతని దగ్గర ఏమీ లేదు. అతడు నేరుగా అహాబు దగ్గరికి నడిచి వెళ్ళాడు. నేను యెహోవా వాక్కును కలిగి ఉన్నాను, ఇశ్రాయేలును శ్రమపరచువాడువు నీవే అని చెప్పాడు. అతడు చెప్పాడు, ఇశ్రాయేలులను శ్రమపరచువాడువు నీవే. అవునయ్యా. ఓ సహోదరుడా, అవునయ్యా. నీ దగ్గర మానవ జ్ఞానము కలిగిన యాజకులను పిలిపించుము. దేవుడెవరో చూద్దాం. నువ్వు అక్కడే ఉన్నావు. కర్మేలు పర్వతం పైకి ఎక్కి వెళ్దాం. పెంతెకోస్తు దగ్గర జవాబు ఇచ్చిన దేవుడు మరలా జవాబు ఇవ్వాలి. దేవుడు ఇంకను మారిన వానిగా ఉన్నాడా లేదా చూద్దాం. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడా చూద్దాం. అతడు కొండ క్రిందికి వచ్చాడు. అతడు ఒక వర్తమానమును కలిగి ఉన్నాడు. అవును, అంతకుముందు అతడు చాలా బలహీనుడయ్యాడు. అతడు దాన్ని చేయకముందు తనకున్నదంతయు పోగొట్టుకున్నాడు. అతడు బలవంతుడు కాకముందు అతడు బలహీనుడు కావలసి ఉన్నది. సువార్త యొక్క సామాన్యత ప్రజలను తడబడినట్లు చేయుచున్నది. సువార్త అనున్నది సామాన్యతలో ఉండగా వారు దాన్ని గొప్ప మానవ జ్ఞానంతో నిండిన దాన్నిగా చేయుటకు ప్రయత్నించుచున్నారు. కానీ దేవుడు దీనత్వము, బలహీనత, సామాన్యత అనే పనిముట్లు తీసుకొని తన కార్యములను చేయును. దేవుని చేతిలో పనిముట్టు అది ఒక్కటే. బాప్తిస్మిచ్చి యోహాను అతని వర్తమానము బహు సామాన్యముగా ఉండటం వలన అది వారి తలలో పైగా ప్రవహించి వెళ్ళిపోయింది. అతడు క్రీస్తుకు ముందుగా వచ్చిన దూత. ఒక్క నిమిషం వినండి. గోడల ప్రక్కన నిలబడే వారిని నేను ఎక్కువసేపు ఉంచడం లేదని భావించున్నాను. చూసారా, ప్రవక్తలందరూ రాబో మెస్సియాను గురించి సాక్ష్యం ఇచ్చారు. వారిలో ఒకరు పర్వతములు పొట్టేళ్ల వలె గంతులు వేయును అని చెప్పారు. మరొకరు ఆకులు చప్పట్లు కొట్టును అని ప్రవచించారు. మరి ఒకరు ప్రతి పల్లము పోడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును అని చెప్పాను. ఓ, అది ఎలాంటి అద్భుతమైన దినము! ప్రవక్తల పాఠశాలలోని వారి యొక్కయు మానవ జ్ఞానముతో నిండిన వారి యొక్క అవగాహన ఏ విధంగా ఉన్నదో తెలుసా? ఓ, వారు ప్రతి దానిని సాంప్రదాయకమైన రీతిలో కలిగి ఉన్నారు. కానీ అది సంభవించినప్పుడు తన జీవితంలో ఒక్కరోజు కూడా పాఠశాలకు వెళ్ళని ఒక ప్రవక్త అరణ్యములో నుండి వచ్చెను. బహుశా అతడి వ్యాకరణము తక్కువ స్థాయిలో ఉన్నది. అతడి తండ్రి యాజకుడు, కానీ దేవుడు దాని నుండి అతడిని దూరముగా తీసుకువెళ్ళాడు. గత వారము ఆదివారపు పాఠములో మనము దాన్ని చూసాము.
ఆయన వారి మత శాఖలలో అతడిని కలవనీయలేదు. తానే స్వయముగా శిక్షణనిచ్చుటకు అతన్ని అరణ్యములోనికి తీసుకొని వెళ్ళాను. అలాంటి వారు దేవుని యొక్క వాక్యముతో నిలిచి ఉంటారు. ఆమేన్. 30 సంవత్సరముల వయస్సులో అరణ్యములో నుండి వెలుపలికి వచ్చెను. అతడి నల్లటి గడ్డము అతని ముఖము మీద పొడుగుగా వేలాడుచున్నదని నేను ఊహిస్తున్నాను. ముఖము జిడ్డు కారుచున్నది. అతడు చుట్టూ గొర్రె చర్మమును చుట్టుకొని ఉన్నాడు. మోకాళ్ళ వరకు బురద నీటిలో నిలవబడి ఉండి, ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచింపబడిన వాడను నేనే అని అతడు చెప్పాడు. కొంతమంది మత శాఖల వారు అక్కడికి వచ్చారు. అతడు చెప్పాడు, మేము ఫలాని అని మీరే అనుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు సంతానమును అనుగ్రహించగలిగిన సమర్థుడు. ఓ మాయ్! ఎందుకు? అతడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అను దానిని కలిగి ఉన్నాడు. అతడు వర్తమానమును కలిగి ఉన్నాడు. అతడు వచ్చుచున్నాడని దేవుడు ముందుగానే పలికెను. అది సామాన్య రీతిలో రావడం వలన అది ప్రజల తలల మీదుగా వెళ్ళిపోయినది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, జీవాధిపతి, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయమందు ప్రభువా, ఎంత సూటిగా నేరుగా మాతో మాట్లాడిన దేవుడవు నాయన. మేమెప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులం ప్రభా. మేము నీ ద్వారా బలవంతులము కావలసి ఉన్నదంటే మొదటిగా మేము బలహీనులం కావలసిన వారమై ఉన్నాం ప్రభువా, కృప చూపండి నాయన. మోషే సైన్యముతో వెళ్ళాలనుకున్నాడు. ఓ గొప్ప నాయకుడిగా ఒక గొప్ప సైన్యం తన వెనక వస్తే అతడు వెళ్ళాలనుకున్నాడు. కానీ అతడు బలవంతుడొకటకు ముందుగా అతడు బలహీనుడు కావలసి వచ్చింది. గొప్ప దేవుడానికి స్తోత్రములు నాయన. సమస్తమును విడిచిపెట్టిన ఆయన మిద్యానుకు వెళ్ళినప్పుడు ప్రభువా, అక్కడ 40 సంవత్సరముల తర్వాత అతడు బలహీనుడిగా ఉన్న సమయంలో మీరు అతన్ని దర్శించి మీరు మాట్లాడిన ఆయన నీ కొరకు బలవంతుడిగా మీరు నిలబెట్టుకుని తండ్రి, మీరు తిరిగిన ఆయన ఐగుప్తు దేశమునకు పంపినప్పుడు ప్రభువానికి స్తోత్రములు నాయన. గొప్ప దేవుడు ఆమెకి స్తోత్రములు తండ్రి. నీ యొక్క పరిపూర్ణమైన బలముతో వెళ్ళాడు ప్రభువా. మానవ జ్ఞానముతో కాదు నాయన, మానవ ఆలోచనతో కాదు ప్రభువా, మానవ తలంపుతో కాదు ప్రభువా, మీ ఆత్మతో వెళ్ళాడు నాయన. ఆత్మశక్తితో వెళ్ళాడు ప్రభా. వెనకాల ఏ సైన్యము లేదు నాయన, ఏ మానవ బలగు మాత్రం కలిగి లేడు. కానీ మీ ఆత్మశక్తితో వెళ్ళి ప్రభా ఐగుప్తుని జయించాడు ప్రభా. ఎంత గొప్ప దేవుడవు నాయన. ఈరోజు నిజముగా ప్రభా మేము మనుషులకి జ్ఞానమును ఆధారము చేసుకొనక ప్రభా, మనుషుల యొక్క ఆలోచనలపై ప్రభా మేము ఆధారపడక నాయన, మానవ బలగం పైన ప్రభా మేము ఆధారపడక నాయన, మీపై ఆధారపడి తండ్రి నాయన నిత్యముగా ప్రభా మీ ద్వారా బలం పొందుకునేటువంటి స్థితి, మీ ద్వారా బలం పొందుకునేటువంటి కృప మీరు మాకు అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా మీకు స్తోత్రములు నాయన. ఎంత గొప్ప దేవుడో ప్రభా. ఈ ఉదయకాల సమయమందు మమ్మల్ని మేము పరిపూర్ణంగా మీకు సమర్పిస్తున్నాము తండ్రి నాయన. మా యొక్క ప్రాణాత్మ శరీరములను మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ప్రభువానికి స్తోత్రములు తండ్రి. నాయన ప్రభా, మాలో ప్రభా లోక సంబంధమైన ఏ బలము లేకుండా నాయన ప్రభువానికి స్తోత్రములు తండ్రి. మీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపడం నాయన. ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ప్రభా మా సొంత ఆలోచనలను, మా సొంత తలంపులను, మా సొంత ఉద్దేశములను, మానవ సంబంధమైన ఆలోచనలను మాలో నుండి తీసివేయండి నాయన. మీ యొక్క ప్రభా క్రీస్తు యేసును కలిగిన ఆ యొక్క మనసు మేము కూడా కలిగి ఉండి నాయన ఆత్మశక్తితో ముందుకు కొనసాగే కృప మాకు దయచేయండి నాయన. కర్మేలు పర్వతం మీద ఏలియా నిలబడినట్లుగా నిలబెట్టండి నాయన. యోర్దాను నదిలో యోహాను నిలబడినట్లుగా నిలబెట్టండి ప్రభా. మీ కృప మాకు దయచేయండి నాయన. ఇదిగో నాయన యోహాను వర్తమానము కలిగి ఉన్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు అని దాన్ని కలిగి ఉన్నట్లుగా ఈరోజు నీ యొక్క వధువుగానైనా యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అన్నదాన్ని మేము కలిగి ఉన్నాం ప్రభా. ఈ గడియ వర్తమానాన్ని మేము కలిగి ఉన్నాం ప్రభా. మీ కృప మాకు దయచేయండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, శక్తిమంతులుగా బలవంతులుగా నీ ఆత్మ యొక్క శక్తితో మమ్మల్ని నిలబెట్టమని, ఈ ఉదయకాల దీవులతో మమ్మల్ని నింపమని మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా మీ కృపాస్థలకు సమర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.